మరియు తోటి ఉపాధ్యాయులకు ముఖ్యంగా మన హిందీ ఉపాధ్యాయులు సురేష్ గారికి మరియు విద్యార్థులకు హిందీ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి నుంచి మీరు హిందీలో రాష్ట్ర భాష అంటున్నారు కదా, హిందీని రాష్ట్ర భాషగా గుర్తించలేదు. కేవలం రాష్ట్ర భాషగా చేసేటువంటి రాష్ట్ర భాష అంటే జాతీయ భాష. కేవలం అక్కడ మనం బోర్డు మీద హిందీ భాష దినోత్సవం ఉండకపో జాతీయ భాషా దినోత్సవం అని ఉంది. అది హిందీ దివస్ కాకుండా జాతీయ భాషా దివస్గా ఉంది. కేవలం ఇప్పుడు హిందీని జాతీయ భాషగా చేసేటువంటి ప్రయత్నమే జరుగుతుంది కానీ ఇంకా అది పరిపూర్ణంగా కాలేదు. ఎందుకంటే చాలా స్టేట్లు ఉన్నాయి మన రాష్ట్రంలో. అందులో వచ్చి కేవలం 9 రాష్ట్రాల్లో మాత్రమే, తర్వాత ఢిల్లీలో 10 చోట్ల మాత్రమే హిందీ అనేటువంటిది అధికార భాషగా ఉంది. మొత్తం మన జనాభాలో ఓన్లీ సుమారు 140 కోట్లు ఉన్నటువంటి మన జనాభాలో 34 కోట్ల మంది మాత్రమే 54 కోట్ల మంది మాత్రమే హిందీని మాట్లాడతారు. మిగతా వాళ్ళంతా ఇందాక సార్ చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం. ఏంటంటే మన ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క అధికార భాష, వాళ్ళ సంస్కృతులు వేరు, ఒక్కొక్క స్టేట్ యొక్క చరిత్ర వేరు. మన ఇండిపెండెన్స్ ముందు భారతదేశం అంతా కూడా సంస్థానాలుగా ఉండేటువంటి ఆ సంస్థానాలని కలిపి ఒక దేశాన్ని ఏర్పాటు చేసినాం. సో దానివల్ల ఆయా రాష్ట్రాలలో వాళ్ళకి వేరు వేరు భాషలు. ఇది భారత స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఎక్కువగా ఉత్తర భారతదేశం ఉన్నటువంటి నాయకులు హిందీని ఒక ప్రధాన భాషగా తీసుకొని వాళ్ళు దేశమంతా కూడా పర్యటించి, అప్పుడు ఉన్నటువంటి రాజులు కూడా ఎక్కువగా ముస్లిం రాజులే ఉండేది. వాళ్లకు హిందీకి పెద్ద అంటే హిందీకి ఉర్దూకు బాగా తేడా ఏం లేకుండా ఈజీగా అర్థం చేసుకోవడం, వాళ్ళకి కమ్యూనికేట్ కావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మహాత్మా గాంధీ గారు ఎంకరేజ్ చేశారు హిందీ భాష. దానివల్ల అప్పుడు ఉన్నటువంటి బీహార్కు చెందినటువంటి రాజేంద్ర సింహ అనేటువంటి ఒక నాయకుడు తన ముందు వచ్చేటువంటి కొంతమందిని కలుపుకొని హిందీని అధికార భాషగా చేయాలి, దాన్ని జాతీయ భాషగా గుర్తించాలని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు సింక్ అయితే మనకు. ఒకటి ఏంటంటే 1949 సెప్టెంబర్ 14న మనం అప్పటికి ఏం చేస్తున్నాం అంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకోవడం కోసం అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. సో అక్కడ ఏం చేస్తుందంటే డ్రాఫ్టింగ్ కమిటీ భారత రాజ్యాంగం రూపొందించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో మన భారతదేశానికి ఒక అధికార భాష అంటే జాతీయ భాష ఉంటే అన్ని స్టేట్స్ తోటి ఒకే లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చి దీన్ని ఆర్టికల్ 343లో పొందుపరచడం జరిగింది. తర్వాత ఇంకొక భాష మనకు ఇండిపెండెన్స్ వచ్చేటువంటి ఆ సందర్భంలో ఇక్కడ మొత్తం రూలింగ్లో ఉన్నటువంటి చాలా వరకు ఆంగ్లేయులే కాబట్టి, బ్రిటిషర్సే కాబట్టి వాళ్ళ యొక్క భాష ఇంగ్లీషు. అప్పటికి భారతదేశం అంతా కూడా ఇంగ్లీష్ బాగా వ్యాపించింది. దానికి కారణము ఆధునిక విద్యా విధానము. ఇలా ఆంగ్లేయుల రాక వల్లనే ఒక రకంగా చెప్పాలంటే అందరం చదువుకోగలుగుతామని చెప్పచ్చు. అంతకుముందు విద్య అనేటువంటిది ఎవరికి అందుబాటులో లేదు. సో ఆంగ్లేయుల రాక వల్లనే మన ఇండియాలో విద్యా వ్యవస్థ అనేటువంటిది అభివృద్ధి చెందిందని చెప్పాలి. అంత అందరూ చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. దానివల్లనే చాలామంది నాయకులు ఇక్కడ చదువుతో పాటుగా ఇంగ్లాండ్ వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి కూడా చదువుకోగలిగిన గొప్ప గొప్ప నాయకులైనలు. వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆ విద్యా విధానంలోనే మనం చదువుకొని జాతీయవాదాన్ని, సమైక్యవాదాన్ని నేర్చుకొని తర్వాత బ్రిటిషర్స్ పైన ఎలా ఉద్యమం రూపొందించాలో కూడా తెలుసుకొని అప్పుడు ఆ జాతీయ ఉద్యమంలో హిందీ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగించబడడం వల్ల హిందీని జాతీయ భాషగా గుర్తించాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం జరిగిన తర్వాత హిందీ కంటే ఎక్కువ ఇంగ్లీష్ కూడా మన దేశంలో బాగా వ్యాప్తిలో ఉండడం వల్ల హిందీని కూడా ఇంగ్లీష్ని కూడా అనుబంధ అధికార భాషగా ఉంచడం జరిగింది. అట్లే మనకు
రాజ్యాంగంలోని 22వ షెడ్యూల్లో అధికార భాషలన్నీ కూడా ఉంచడం జరిగింది. అందులో 22 అధికార భాషలు గుర్తిస్తూ అట్లే ఈ 2 హిందీ ఇంగ్లీష్ కూడా అధికార భాషగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా హిందీ మరియు ఇంగ్లీష్లో కొనసాగడం జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టుగా హిందీలో మాత్రమే కాదు, ఇంగ్లీష్లో కూడా మనకు ప్రభుత్వం చేసేటువంటి ఉత్తర్వులన్నీ కూడా వస్తూ ఉంటాయి. అట్లే మనకు స్థానికంగా ఉండేటువంటి అధికార భాషలు ఇక్కడ మన తెలంగాణలో అయితే తెలుగుతో పాటుగా ఉర్దూ కూడా, తెలుగులో ఉర్దూలో కూడా మనకి ఇక్కడ రావాలి. కానీ అధికార భాషగా పూర్తి స్థాయిలో ఇంకా తెలుగు అమలు చేయడం జరుగుతలేదు. ఇక్కడ హిందీని ఎందుకు జాతీయ భాషగా గుర్తించడం లేదంటే, మనది భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం కాబట్టి ఒకే భాషను కనుక మనం అధికార భాష కానీ జాతీయ భాషగా గుర్తిస్తే మిగతా భాషలన్నీ కూడా మిగతా భాషల యొక్క సంస్కృతులు వాళ్ళ చరిత్రతో కూడా మరుగునపడిపోతుంది. కాబట్టి అది సమంజసం కాదని చాలా రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించినాయి. ఆ వ్యతిరేకించడంలో మొట్టమొదటిది మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం అని చెప్పచ్చు. మనం మొన్ననే మాట్లాడుకున్నాం. తమిళనాడులో ఇంగ్లీషు తమిళం తప్ప వేరే ఏది కనబడదని మన సార్లు చెప్పినాం. అంటే వాళ్ళకు మాతృభాష మీద ప్లస్ ఇంగ్లీష్ మీద తప్ప వేరే ఏది కూడా వాళ్ళకి అవసరం లేదనేటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి హిందీని దూరంగా పెట్టారు. అట్లా చాలా రాష్ట్రాలు. సో ఇక్కడ ఈ హిందీని అధికార భాషగా చేశారు, కానీ జాతీయ భాషగా కూడా ఒక భాష ఉంటే బాగుంటుందని 1968లో త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా కేవలం హిందీ భాషను ప్రోత్సహించడం కోసం మాత్రమే మన పాఠశాల స్థాయి వరకు హిందీని కంపల్సరీ సబ్జెక్టుగా చేసి హిందీతో పాటు ఇంగ్లీష్ను కూడా కంపల్సరీగా ఉంచి ఆయా స్థానిక అవసరాలను బట్టి లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క మాతృభాష తీసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ఆ హిందీ కూడా మనకు తక్కువ మార్కులతోటి మనకు చేస్తూ హిందీ భాషను పరిచయం చేస్తూ మనకు దానికి అవగాహన కలిగేటువంటి విధంగా రేపు హిందీని దేశమంతా కూడా అందరూ నేర్చుకొని ఇందాక సార్లు చెప్పినట్టుగా హిందీ వస్తే దేశమంతా తిరగచ్చు అనేటువంటి అవకాశం. ఇప్పుడు మాకు కూడా చాలామంది హిందీ అర్థమవుతుంది, కానీ అప్పుడు ఇప్పుడు 10వ తరగతి వరకే పాస్ మార్కుల కోసం మాత్రమే చదివినవారు. ఏదో అట్లా ఇట్లా మనం పాస్ మార్కుల కోసం తప్ప మనకి ఎప్పుడు హిందీతోటి ఆ పరిచయం లేదు, అర్థమవుతుంది ఎందుకంటే చదివినాం కాబట్టి. సో మీకు కూడా దాదాపు కొంతమందికి హిందీలో మాట్లాడే అవకాశం ఉంటే ఉండవచ్చు, రావచ్చు. సో ఇట్లే పోయినట్టయితే మనం కోరుకున్నాం హిందీ అనేటువంటిది రానున్న రోజులలో జాతీయ భాషగా గుర్తించబడితే ఇప్పుడైతే ప్రమాదం ఏం లేదు. ఎందుకంటే మనకు అందరికీ మాతృభాష ఉన్నది. మాతృభాషలో కూడా మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. దీంతో పాటుగా తెలుగు మీడియం కూడా ఉంటే ఇంకా బాగుండేది, కానీ తెలుగు మీడియం అంటే మొత్తం అమలు అయిపోయేది. ఈ సందర్భంగా సురేష్ సార్ కోసం చెప్పుకోవాలి. సురేష్ సార్ ముఖంలో కేవలం నవ్వు తప్ప ఏం కనబడదా. ఏదైనా కొంచెం సీరియస్ విషయం ఉంటే దానికి దూరంగా ఉంటుంది. ఎప్పుడు ఇవ్వాలి సీరియస్ సార్ అట్లాంటి మంచి సార్కు నిజంగానే ఈ సందర్భంగా మంచి ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ మరోసారి థ్యాంక్ యూ सर। अच्छा दिवस के लिए बोला था।